దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఈ 6వ సామాన్య ఆదివారపు దైవారాధనలో పాలు పంచుకుంటుండగా ప్రభు అయిన దేవుడు ఇర్మియా గ్రంథము ద్వారా, కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ ద్వారా, లూకా శుభవార్త ద్వారా మనతో స్వయముగా మాట్లాడుతూ ఉన్నారు. ఈనాటి ఉదయం దివ్య పూజా బలిలో మొదటి పట్టణాన్ని కొంచెం లోతుగా ధ్యానించడం జరిగింది. మరి ఈ రోజున ఇప్పుడు సువిశేష పట్టణాన్ని కొద్దిసేపు ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 6వ అధ్యాయము 20వ వచనం. యేసు శిష్యులను చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. ప్రభు అంటున్నారు, పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనిషి కుమారు నిమిత్తము మేము ప్రజలు హింసించినప్పుడు కూడా, మీ పేరు చెడగొట్టినప్పుడు కూడా మీరు ధన్యులు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటల యొక్క అంతరార్థం ఏమిటి? పేదలకు మీరు ధన్యులు అన్న ప్రభుని మాటల అంతరార్థం, దేవుని యందు ప్రియులారా, డబ్బులు లేనివాడు మాత్రమే పేదవాడు కాదు. దేవుని దృష్టిలో దేవుడి యందు విశ్వాసము లేకుండా జీవించేవాడు అసలైనటువంటి దరిద్రుడు. ఎవరైతే ప్రభుని మీద ఆధారపడి జీవిస్తారో ద అనావిమ్ ఆఫ్ యావే అంటారు. దేవుని పేద ప్రజలు, దేవుని ప్రియమైన ప్రజలు, దేవుని సొంత ప్రజలు. ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనములో ప్రభు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాత్రుని మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు. దేవుణ్ణి విడనాడేవాడే దరిద్రుడు. దేవునిని అంటిపెట్టుకుని జీవించేవాడు ఈ లోకము దృష్టిలో, దేవుని యందు ప్రియులారా, వాడు పేదవాడే కావచ్చు, దేవుని దృష్టిలో వాడు భాగ్యవంతుడు. సర్వసామాన్యంగా ఏం జరుగుతుందండి అంటే, సంపదలు ఉన్నవాడు, చక్కని ఉద్యోగం ఉన్నవాడు, చక్కటి ఇల్లు వాకిలి ఉన్నవాడు, చక్కటి భూమి పొలాలు బంగారం ఉన్నవాడు, అధికారం పలుకుబడి ఉన్నవాడు దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడడు. ఐ డోంట్ నీడ్ గాడ్ అంటారు. ఉదయం ఒక ఉదాహరణ చెప్పాను. మ్యార్లిన్ మున్రే ఒకానొక యాక్ట్రెస్ ఒకానొక మీటింగ్లో బిల్లీ గ్రహం అనే ఒక దైవ సేవకుడు వెళ్ళి, దేవుని ఆత్మ ప్రేరణ బట్టి నేను మీ దగ్గరికి వచ్చానమ్మా, యేసు ప్రభు గురించి మీకు బోధించాలనుకుంటున్నాను, మీరు సమయం ఇస్తారా, ప్రభు మీతో మాట్లాడమంటున్నారు అంటే, ఆ యాక్ట్రెస్, ఆ ఫేమస్ యాక్ట్రెస్, ఆ అందగత్తె, తన అందము మీద మనసు నిలిపి ఆధారపడిన వ్యక్తి అంటున్నారు, ఐ డోంట్ నీడ్ యువర్ గాడ్, గెట్ అవుట్ అన్నారట. ఐ డోంట్ నీడ్ యువర్ గాడ్, గెట్ అవుట్. చిత్తం, థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె అపార్ట్మెంట్లో ఆమె మరణించి ఉన్నది. ఎలా మరణించిందని నేను చూస్తే ఆత్మహత్య చనిపోయిందంటే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకము దృష్టిలో ఆమె భాగ్యవంతురాలే, ఈ లోకము దృష్టిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తే, ఈ లోకము దృష్టిలో ఆమె అందగత్తే, కానీ దేవుని దృష్టిలో ఆమె ఎందుకు పనికిరానిది. చాలామంది ఈ లోకము దృష్టిలో పేదవాళ్ళు,
ఈ లోకము దృష్టిలో అందవిహీనంగా ఉండొచ్చుగాక, ఈ లోకపు దృష్టిలో డబ్బులు లేకుండా ఉండవచ్చుగాక, దరిద్రులుగా ఉండవచ్చుగాక, నిరుపేదలుగా ఉండవచ్చుగాక, పలుకుబడి లేనివారై ఉండవచ్చుగాక, ఎవరూ లేనివారై ఉండొచ్చుగాక. కానీ ఆ వ్యక్తులు దేవుని మీద ఆధారపడే వ్యక్తులే అయితే, పేదలకు మీరు ధన్యులు, మీరు నా మీద ఆధారపడుతున్నారు. దేవుని యందు ప్రియులారా, దేవుని మీద ఆధారపడివాడే పేదవాడు, దేవుడు మెచ్చేవాడు, దేవుని దీవెనలు పొందేవాడు, దైవరాజ్యానికి వారసుడు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున పేదలకు మీరు ధన్యులు అన్న మాటల అర్థం అనగా డబ్బు పలుకుపడి ఉన్నవాళ్ళు కాదు. దేవుని మీద ఎవరైతే ఆధారపడి జీవిస్తాడో అట్టివాడు ధన్యుడు, అట్టివాడు దైవరాజ్యానికి వారసుడు. ఉదాహరణకు, పేదవాడై ఉండి కూడా దేవుని మీద ఆధారపడడు. ఒకడు సంపన్నుడై ఉండి కూడా దేవుని మీద ఆధారపడే వ్యక్తివి నువ్వైతే దేవుడు నిన్నే కరుణిస్తాడు. ఈ లోకంలో నువ్వు సంపన్నుడు కావచ్చు, కానీ నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తివైతే నీ డబ్బు మీద కానీ, నీ అందం మీద కానీ, నీ పలుకుబడి మీద కానీ, నీ అధికారం మీద కానీ నువ్వు మనసు నిలపక, దేవుడే నాకు దిక్కు, దేవుడే నాకు వారస భూమి, దేవుడే నాకు సహాయము, దేవుడే నాకు ఆశ్రయ దుర్గమము అని జీవించేవాడే దేవుని దృష్టిలో పేదవాడు, తన మీద ఆధారపడేవాడు, తన రాజ్యానికి వారసుడు, తన దీవెనలు పొందడానికి అర్హుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటి జీవిత పాఠం ప్రభు మనకు నేర్పుతున్నారు. పేదలకు మీరు ధన్యులు అనగా దేవుని మీద ఆధారపడే వ్యక్తులమై మనం ఉందాం. మన లోక వస్తువుల మీద, పరపతి మీద కాకుండా దేవుని మీద ఆధారపడి జీవిద్దాం. దేవుని యందు ప్రియులారా, రెండవ అంశం 21వ వచనం, ఇప్పుడు ఆకలి కొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. ఏంటంట? ఇప్పుడు ఆకలి కొని ఉన్నవారు ధన్యులు. దేని కొరకు ఆకలి? ఈ లోకంలో ఈ మధ్యకాలంలో, ఒకప్పుడు ఒక 40 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, ఈవెన్ 20 సంవత్సరాల క్రితం కూడా ఒక గ్రామానికి లేదా 4-5 గ్రామాలకి ఒకే డాక్టర్ ఉండేవాడు. అవునా? ఒకే డాక్టరు, ఆర్ఎంపీ డాక్టరు, సైకిల్ మీద వచ్చేవాడు. ఏ జబ్బైనా ఒకటే ఇంజెక్షన్, ఏ జబ్బైనా ఒకటే ట్యాబ్లెట్, ఏ జబ్బైనా ఒకటే టానిక్. అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. ఈ రోజుల్లో సైన్స్ చాలా గొప్పగా డెవలప్ అయ్యి ఒక జబ్బు వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలియడం లేదు. ఒక జబ్బుకి 4 డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, గుండెలో నొప్పి వస్తే గుండె నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే నువ్వు సర్జన్ దగ్గరికి వెళ్ళు అంటున్నాడు, లేదా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు అంటాడు. ఇలా అనేక మంది డాక్టర్లు వచ్చేసారు. అందులో కొంతమంది డాక్టర్లు డైటీషియన్స్, న్యూట్రిషియన్స్. అవునా? అంటే ఏమి తినాలో, ఏం తినకూడదో, ఎలా తినాలో, ఎలా తినకూడదో, ఎప్పుడు తినాలో, ఎక్కడ తినాలో, ఎంత తినాలో వాళ్ళే చెప్తున్నారు. ఓకే, వైటమిన్స్ అని, మినరల్స్ అని, ప్రోటీన్స్ అని, ఫైబర్ ఫుడ్ అని, కానీ ఏవేవో చెప్తున్నారు. అవునా? ఓకే, దేవుని యందు ప్రియులారా, ఒక వ్యక్తి రోగం వచ్చి ఉన్నాడు అనుకుందాం. ఒక ముసలాయన, ఒక 80 సంవత్సరాల ముసలాయన రోగం వచ్చి ఉన్నాడు. సడన్గా చక్కగా భోజనం చేయగలుగుతున్నాడు, అంతా బాగానే ఉంది. సడన్గా ఆయన తినడం మానేశాడు, తాగడం మానేశాడు. ఏమీ తినడం లేదు, ఏమీ తాగడం లేదు. అప్పటి నుంచి ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తుంటారు? అల్లాడిపోతుంటారు, భయపడిపోతూ ఉంటారు. అదేంటి, తినకపోతే భోజనం మిగులుతుంది కదా, తాగకపోతే పెద్ద సమస్య ఏమిటి అని ఎవరు అనుకోడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆకలి చచ్చిపోతుందో అప్పుడే
అతని మృత్యువు పక్కనే నిలుచుంది అని అర్థం. అంతే కదా. ఎవడైనా నాకు ఆకలేసేస్తుందండి అని ఎవడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తాడా? ఆకలి లేకపోతే అడుగుతాడు. ఎప్పుడైనా నీకు ఆకలేస్తుంది, ఇదేదో జబ్బులాగున్నదే అని ఏ డాక్టరు చెప్పడు. వీడికి బాగా ఆకలేస్తుందండి అంటే ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ గుడ్ హెల్త్. ఆకలి బాగా వేస్తుంది అంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. దప్పిక బాగా వేస్తుంది అంటే ఎక్కువ నీరు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. ఎంత ఎక్కువ ఆకలి ఉంటుందో అంత మంచి ఆరోగ్యం నీకున్నట్లు. ఎప్పుడైతే ఆకలి చచ్చిపోతుందో నువ్వు చచ్చిపోతావు. ఆకలి చచ్చిపోవడం ఈజ్ ఈక్వల్ టు నువ్వు చచ్చిపోవడం. చాలామంది దగ్గర విన్నాను, మొన్నటి వరకు బాగానే ఉన్నారండి, 3 రోజులు బట్టి ఏమీ తినడం లేదు, ఏమీ తాగడం లేదు. ఎప్పుడైతే ఏమి తినడం మానేశాడో, ఏమి తాగడం మానేశాడో ఆ కొద్ది రోజుల్లో ఆయన చనిపోతున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఎంత ఎక్కువ ఆకలి ఉంటుందో అంత ఆరోగ్యంగా ఉంటాం. ఈ రోజున మీరు ఆకలిగా ఉన్నారు కనుక మీరు ధన్యులు. అంటే భోజనం గురించి ఈ ఆకలి కాదు, బిర్యానీల గురించి ఈ ఆకలి కాదు, ఫాస్ట్ ఫుడ్స్ గురించి ఈ ఆకలి కాదు, పిజ్జాల గురించి, డ్రింకుల గురించి, ఐస్ క్రీముల గురించి ఈ ఆకలి కాదు. ప్రభు అంటున్నారు, దేవుని కొరకు ఆకలి కొని ఉన్నావా? యు ఆర్ ఇన్ గుడ్ స్పిరిచువల్ హెల్త్. దేవుని కొరకు నీకు ఆకలి లేదా? యు ఆర్ డయింగ్ స్పిరిచువల్లీ. అర్థం చేసుకోండి. దేవుడంటే ఆకలి కొని ఉంటే నువ్వు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నట్లే. దేవుడంటే నీకు ఆకలి లేకపోతున్నట్లయితే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతున్నావు. చెప్పండి ఇప్పుడు, ఆర్ యు హ్యావింగ్ ద స్పిరిచువల్ హంగర్? ఆత్మీయ ఆకలితో మీరు ఉన్నారా? లేదా? అయితే ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. జాగ్రత్త. ఆత్మీయ దాహం ఉందా? లేకపోతే ఆత్మీయంగా చచ్చిపోతారు. జాగ్రత్త. చచ్చిపోతున్నారు. జాగ్రత్త. We all must have the spiritual hunger, the spiritual thirst, the spiritual desire for God. అగస్టిన్ పునీతుడు అంటాడు, ఓ లార్డ్, you have created us for yourself. We are restless until we rest in you. ప్రభువా, మమ్ములను నీ కొరకు నువ్వు సృష్టించుకున్నావు. మా ఆత్మలు నీలో విశ్రమించినంత వరకు మాకు విశ్రాంతి లేదు. ఆకలి కొని ఉన్నవారులారా మీరు ధన్యులు. అంటే చికెన్ గురించి, మటన్ గురించి, బిర్యానీల గురించి ఆకలి కాదు. దేవుని కొరకు ఆకలి కొని ఉండాలి. ప్రార్థన కొరకు ఆకలి కొని ఉండాలి. వాక్యము కొరకు ఆకలి కొని ఉండాలి. ఆత్మ సంతృప్తి కొరకు ఆకలి కొని ఉండాలి. ఆత్మ వరముల కొరకు ఆకలి కొని ఉండాలి. ఆత్మ బలముకై ఆకలి కొని ఉండాలి. దేవుని యందు ప్రియులారా, నవేడేస్ ఈ రోజుల్లో ఆత్మీయ ఆకలి లేకుండా జీవిస్తున్న వాళ్ళు మనమందరం అవుతూ ఉన్నాం. నీకు గనుక శారీరక ఆకలి లేకపోతే ఊరకుండా తినకుండా ఉంటావా? పర్వాలేదు, ఈరోజు నాకు ఆకలి లేదు అంటే ఒక్కరోజు కూడా కన్న తల్లి విడిచిపెట్టదు. ఎందుకు ఆకలి లేదు? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? సరే, మరి ఒక్కొక్క పూట వదిలేశారనుకో, మరుసటి రోజు ఆ తరువాత పూట అన్నం తర్వాత ఊరుకుంటారా? ఏమోనండి, నా కొడుకు ఈ మధ్యన అస్సలు ఆకలి లేదంటున్నాడు. ఆకలి కొరకు టానిక్లు ఉన్నాయి తెలుసా? ఆకలి పుట్టడం కొరకు టానిక్లు ఉన్నాయి. అలాగే ఆత్మీయ ఆకలి పుట్టడం కొరకు కూడా టానిక్లు ఉంటే ఎంత బాగున్నో. దేవుని యందు ప్రియులారా, శారీరక ఆకలి లేకపోతే, శారీరక దప్పిక లేకపోతే మనం చచ్చిపోతున్నట్లుగా, ఆత్మీయ ఆకలి లేకపోతే మనం ఆత్మీయంగా చచ్చిపోతాం.
మరి కుటుంబాలలో కుటుంబ ప్రార్థన లేదు, అయినా హ్యాపీగా ఉన్నారు అంటే మీకు ఆత్మీయ ఆకలి లేదు. కుటుంబంలో బైబిల్ గ్రంథం చదవలేకపోతున్నారు అంటే మీకు ఆత్మీయ దాహము లేదు. ఆదివారం గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకుంటున్నావంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతున్నావు. నువ్వు విచారణలో జరిగే కార్యక్రమాలలో, ఆత్మీయ కార్యక్రమాలలో, ప్రభుని స్తుతించే కార్యక్రమాలలో నువ్వు పాలు పంచుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఆత్మీయంగా ఎండిపోతున్నావు. ప్రభు అంటున్నారు, మీరు ఇప్పుడు ఆకలిగొని ఉన్నారారా, మీరు సంతృప్తి పరపబడుదురు. దేవుని కొరకు ఆకలిగొని ఉందాం. వాక్యము కొరకు, ప్రార్థన కొరకు, దేవుని వాక్కు కొరకు, దీవెన కొరకు, క్షమాపణ కొరకు, రక్షణ కొరకు, ప్రభు ఇచ్చే శాంతి కొరకు ఆకలిగొన్న వ్యక్తులం మనము కావాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది 2వ ధ్యానాంశం. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇక 3వది, ఇప్పుడు మీరు శోకించు వారులారా మీరు ధన్యులు, మీరు ఆనందిస్తారు. ఈ లోకములో శోకిస్తే తర్వాత లోకములో ఆనందిస్తారట. ఈ లోకములో ఆనందిస్తే ఇప్పుడు నవ్వుచున్న వారులారా, 25వ వచనం 2వ భాగం, అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడ్చెదరు. ఇప్పుడు ఏడిస్తే అంట తర్వాత ఆనందిస్తామంట, ఇప్పుడు నవ్వితే అంట తర్వాత ఏడుస్తామంట. మన అందరూ చెప్పాల్సిన అవసరం, సింపుల్ లాజిక్. పరీక్షల సమయంలో కొంతమంది కష్టపడి ఉదయాన్నే 3 గంటలకి 4 గంటలకు లేచి కష్టపడి చదువుతూ ఎంతో శ్రమ తీసుకుంటుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దుఃఖపడుతున్నారు, కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, నలిగిపోతున్నారు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు హాయిగా ఆనందిస్తారు. పరీక్షలకు ముందు పిల్లలు కొంతమంది ఆడుకుంటూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు, సెల్ ఫోన్లో గేములు, గ్రౌండ్లో గేములు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, నవ్వుచుంటారు కదా. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ బ్రతుకు నాశనమైందే అని ఏడుస్తూ ఉంటారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు తెలిసిన ఒక వ్యక్తి తరచూ అంటూ ఉండేవాడు ఏంటంటే, నేను చదువుతున్న రోజుల్లో సినిమాలని పరిగెట్టేవాడిని. సినిమాలంటే ఎంత ఇష్టమో ఆ రోజుల్లో, ఎన్టీఆర్, రామారావు, ఈ సినిమాలంటే. ఆ సినిమాల కోసం స్కూళ్ళు, కాలేజీలు మానేసేవాడిని. అందరూ చెప్పేవారు, చదువుకోరా బాబు, చదువుకోరా బాబు అని. వినిమేం చేయనివాడు కాదు. అప్పుడు బాగా ఆనందించాను. ఇప్పుడు ఉద్యోగము లేక, సరైన జీతము లేక, సరైన బ్రతుకు తెరువు లేక, సరైన ఆస్తిపాస్తులు లేక నిరంతరం భయంతో జీవిస్తున్నాను. ఇప్పుడు నవ్వావు, అప్పుడు నవ్వావు, ఇప్పుడు ఏడుస్తున్నావు. ఇదే విధంగా పరీక్షలకు ముందు నవ్వేవాడు పరీక్షల తర్వాత ఏడుస్తాడు. పరీక్షలకు ముందు ఏడ్చేవాడు, కష్టపడేవాడు పరీక్షల తర్వాత సంతసిస్తాడు. ఇహలోక జీవితంలో నీవు కష్టపడకపోతే, త్యాగము చేయకపోతే, మోకాళ్ళు వంచకపోతే, శిరస్సు వంచకపోతే, వినయుడువు కాకపోతే, దేవుని యందు ప్రియులారా, ఇహలోక జీవితం అనంతరము దుఃఖించడం తప్పదు. ఇహలోక జీవితంలో నీ పాపాలకు నువ్వు ప్రాయశ్చిత్తం చేస్తూ దుఃఖించిన వాడు నువ్వైతే, త్యాగ కృత్యాలు నువ్వు చేస్తే, ప్రాయశ్చిత్తం చెల్లిస్తూ నువ్వు జీవిస్తే, కష్టాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే, ఇహలోక జీవిత అనంతరం ఇదిగో ఇప్పుడు శోకించే వారులారా మీరు ధన్యులు, మీరు ఆనందిస్తారు అన్న ప్రభుని మాటలు మన జీవితాలలో నెరవేరుతున్నాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలలో తప్పనిసరిగా కష్టాలు స్వీకరించాలి, కష్టాలు ఉండాలి. ఆ కష్టాల ద్వారా జీవితాన్ని ముందుకు కొనసాగాలి. కష్టాలను కోరును తెచ్చుకోకూడదు. నీ జీవిత ప్రయాసలో కష్టాలు ఎదురైతే
పాపాలు చేసి, తప్పులు చేసి, ఘోరమైన నేరాలు చేసి కష్టాలు కొని తెచ్చుకుంటే అది ఆశీర్వాదకరం కాదు. నీవు నీ మంచి జీవితం జీవిస్తూనే, నీ క్రైస్తవ జీవితం జీవిస్తూనే, నువ్వు నీతివంతమైన జీవితం జీవిస్తూనే నీకు ఎదురవుతున్న చిన్న చిన్న రోగాలు, జబ్బులు, యాక్సిడెంట్లు, ఆర్థిక సమస్యలు, కుటుంబ ఇబ్బందులు వాటిని స్వీకరించి వాటితో ముందుకు సాగుతున్నట్లయితే దేవుని యందు ప్రియులారా, వాటి వెనుక, వాటి తరువాత జీవిత భాగ్యం, దేవుని ఆశీర్వాదం ఎదురు చూస్తుంది. ఒక కుమార్తె తన తల్లి దగ్గరికి వచ్చిందంట. అమ్మా, ఏంటి జీవితం? చెత్త జీవితం. అసలు ఈ జీవితమే కాదు, చిరాకు కొడుతుంది నాకు. ఎందుకంటే అన్నీ కష్టాలే, నాకే ఈ కష్టాలన్నీ, ఈ బ్రతుకు మీద నాకు విరక్తి పుడుతుంది, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని అన్నదంట. అమ్మ చాలా తెలివైనది, గొప్ప విశ్వాసి కనుక ఆవిడకు నిదానంగా ఒక మంచి పాఠం నేర్పాలనుకుంది. కనుక ప్రయోగాత్మకంగా నా బిడ్డకు మంచి జీవిత పాఠం నేర్పుతాను అని, నా అమ్మ దాని గురించి తర్వాత మాట్లాడదాం, మన ఇద్దరం కలిసి ఒక చిన్న పని చేద్దాం, వస్తావా? చెప్పు మమ్మీ, ఏం చేయమంటావు? ఆ కూతురు వచ్చింది. 3 కుండలు తీసుకుంది, 3 పాత్రలు. 3 పాత్రల నిండా నీరు పోసింది. గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, 3 బర్నర్లు 4 బర్నర్లు ఉంటాయి కదా, అది 3 బర్నర్లు ఉన్నటువంటి గ్యాస్ స్టవ్ మీద 3 కుండలు నీటితో నింపి పెట్టిందంట. వెలిగించమన్నది. 3 కుండలు, 3 కుండల్లో నింపుగా నీరు, 3 కుండలకి కిందన అగ్గి పెట్టడం జరిగింది. 20 నిమిషాలు బాగా మరిగాయి. ఇప్పుడు ఈ 3 కుండల్లో ఒక దాంట్లో క్యారెట్ ముక్కలు వేసిందట. క్యారెట్ అది చాలా గట్టిగా ఉంటుంది కదా, అందులో వేసి ఒక 10 నిమిషాలు, అరగంట ఉంచమన్నది. 2వ కుండలో గుడ్లను ఉంచిందంట. అది చాలా మెత్తగా ఉంటుంది కదా, ఇలా కొడితే ఇవి పగిలిపోద్ది, అందులో ఉంచిందంట. 3వ కుండలో కాఫీ గింజలు వేసిందంట. ఇన్ని కాఫీ గింజలు వేసిందంట. ఓ 10-20 నిమిషాల తర్వాత ఒక గరిటె తెచ్చి ఈ క్యారెట్ తీసి చూడమన్నదంట. ఎలాగైంది? బాగా మరిగిన తర్వాత గట్టిగా ఉన్న క్యారెట్ మెత్తగా అయిపోయింది. ఒకటి. రెండవది, 2వ కుండలో ఉన్నటువంటి గుడ్డు తీసి ఇచ్చిందంట. ఇది మెత్తగా ఉన్న గుడ్డు కొంచెం గట్టిగా అయింది, అంతే కదా. గుడ్డు మా కొడితే నీరైపోయే గుడ్డుని చేస్తే కొంచెం దగ్గరగా అవుతుందన్నమాట, అది కొంచెం గట్టిగా అయింది. ఇక 3వది, ఆ కాఫీ దాంట్లో తీస్తే కనిపించడం కరిగిపోయింది. అందులో ఉన్న నీరుని తీసి కొంచెం తాగమంటే మంచి బ్రూ కాఫీ, అబ్బా భలేగుందే అంటుంది. సరే, ఇదే దేవుని యందు ప్రియులారా, 3 కుండలే, 3టిలో నీరే, కానీ 3టిలో ఉన్న పదార్థాలు వేరు. ఒకటేమో ఈ అగ్ని, ఈ మంట, ఈ కష్టానికి లోనైనప్పుడు గట్టిగా ఉన్నది మెత్తగా అయిపోయింది. నువ్వు గట్టిగా ఉండి కష్టాలకు నువ్వు లొంగిపోకు. రెండవది, మెత్తగా ఉన్న గుడ్డు గట్టిగా అయిపోయింది. నువ్వు మంచివాడివి, కఠినాత్మం అయిపోవద్దు ఈ కష్టాల వలన. మరి ఎలాగుండాలి? ఈ కాఫీ బీన్స్ ఉన్నాయి చూడు, ఆ కష్టాలలో అది కరిగిపోయింది, నీటి మొత్తాన్ని కూడా చక్కగా పానీయంగా మార్చింది కదా. అదేవిధంగా కష్టాల కొలుము గుండా వెళ్తుండగా దాని నుండి మన జీవితం మారాలి. మన చుట్టూ ఉన్న వారికి ధైర్యం, మన చుట్టూ ఉన్న వారికి నమ్మకం మనం పంచి ఇవ్వగలగాలి. అటువంటి వ్యక్తులు మనం కావాలే కానీ కష్టాలకు లొంగిపోయే వ్యక్తులు మనం కాకూడదు అంటూ ఆ తల్లి ఆ బిడ్డకు ప్రయోగాత్మకంగా ఈ చిన్న సందేశాన్ని ఇచ్చి తిరిగి మళ్ళీ తన భర్త దగ్గరికి, తన కుటుంబానికి పంపించిందంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం కష్టాలు పడుతున్నామేమో, ఇప్పుడు మనము శోకిస్తున్నామేమో, ఇప్పుడు మనము నెట్టివేయబడుతున్నామేమో, ఇప్పుడు మనం అవమానింపబడుతున్నామేమో, కానీ అవన్నీ ప్రభువు కొరకు, నీతివంతమైన జీవితం కొరకు,
క్రైస్తవ ప్రేమ, క్రీస్తు ప్రేమ కొరకు, సహోదరులకు మంచి చేయడం కొరకు మనం చెయ్యగలిగితే అవన్నీ కూడా మనకు ఆశీర్వాదకరం అవుతూ ఉన్నాయి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనము కొన్ని విషయాలు పేదలకు మీరు ధన్యులు. పేదలు అవడం అంటే దేవునిపై ఆధారపడేవాడే అసలు సిసలైన దేవుని దృష్టిలో పేదవాడు. దేవుడు వాళ్ళకు దేవరాజ్యానికి వారసులను చేస్తాడు. ఆకలి కొనడం అంటే బిర్యానీల కోసం, భోజనాల కోసం ఆకలి కాదు, దేవుని కొరకు ఆకలి కొని ఉండాలి. ఆ ఆకలి నీళ్ళు లేకపోతే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతావు, జాగ్రత్త. శోకించు మీరు ధన్యులు, ఊరికి కూర్చొని ఆడవడం కాదు, నీ పాపాల కొరకు నువ్వు శోకించాలి. ఈ జీవితంలో ఎదురే కష్టాలను నువ్వు స్వీకరించాలి. అప్పుడు మనము ధన్యులమవుతాం, ఆనందాన్ని పడుస్తాం. దేవుని యందు ప్రియులారా, ఇక చిట్ట చివరిది, మనుష్య కుమారు నిమిత్తము మనుష్యులు మేము ద్వేషించినప్పుడు, వెలివేసిన, నిందించినప్పుడు, మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆనందపడు, మహదానందపడు, ఎందుకంటే పరలోకమున మీకు గొప్ప బహుమానము వేచి ఉన్నది. ఈ ప్రజలు మీకంటే ముందు వెలసిన పితరులను, ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించారు. ఈ లోకములో ఎదురయ్యే సాధక బాధలను, కష్ట నష్టాలను, క్రీస్తు కొరకు అవసరమైతే అవమాన భారములను కూడా స్వీకరించి సంతసిస్తూ ముందుకు వెళ్ళాలి. మనందరికీ తెలుసు, అపోస్తల కార్యములో ఒక చక్కటి ఉదాహరణ. పేతురును, యోహానును ఆ శాన్హెడ్రిన్, ఆ పెద్దలు పిలుస్తారు, మీరు యేసు ప్రభు పేరిట ప్రసంగించవద్దు, అద్భుతాలు చేయవద్దు, జాగ్రత్త అని చెప్పి కొరడాలతో కొట్టి పంపిస్తే, ఇక్కడ వాక్యం రాయబడి ఉంది, ప్రభు యేసు కొరకు హింసింపబడినందులకు వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళారా? ఎలాగెళ్ళారు? సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. సంతసముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. అది ఉపదేశం అంటే అలా ఉండాలి. ఓకే, సంతసముతో ఆ సభ నుండి వెళ్ళిపోయారు. ఎందుకని? కొట్టినందుకు, దెబ్బలు తిన్నందుకు, హింసలు పడినందుకు, ప్రభు యేసు కొరకు. ఇది విశ్వాసము, ఇది ప్రభునితో జీవితము. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఇక ఆఖరిగా 24వ వచనం ధ్యానించి ముగిద్దాం. 24వ వచనం చదవండి. అయ్యో ధనికులారా, మీరు మీ సుఖములను అనుభవించుచున్నారు. అయ్యో కడుపు నిండిన వారలారా, మీరు ఆకలితో అలమటిస్తారు. నవ్వుచున్న వారలారా, మీరు ఏడుస్తారు అని ప్రభు అంటున్నారు. ఎందుకు ఇక్కడ ధనవంతుల్ని ప్రభు ఎంతగా మాట్లాడుతున్నారు? ధనవంతులు మోక్షానికి వెళ్ళరా? ధనవంతుడు ధనమును ప్రేమించేవాడైతే మోక్షానికి వెళ్ళడు. ధనవంతుడై ఉండి కూడా ప్రభుని ప్రేమించేవాడైతే మోక్షానికి వెళ్తాడు. ప్రభు చెప్తున్నారు, ధనవంతుడు మోక్షరాజ్యములో అడుగు పెట్టుట కంటే ఒంటె సూదబెజ్యములో దూరిపోవుట ఎంతో సులభతరము అంటున్నారు. అంటే ప్రభునికి ధనవంతులంటే అంత కోపమా? కాదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈవెన్ రిచ్ పీపుల్ కెన్ ఎంటర్ హెవెన్. అర్థమైందా? అనేక మంది, జక్కయ్య ధనవంతుడే, మరియ తల్లి ధనవంతురాలే, నికోదేము ధనవంతుడే, అనేక మంది ధనవంతులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఆ ధనమున కన్నా ప్రభుని ప్రేమించారు. కొంతమంది పేదవాడు, వాడి డబ్బులే ఉండవు, కానీ వాడు డబ్బునే ఎక్కువ ప్రేమించేవాడు అనుకో. మనుషుల దృష్టి, దేవుని దృష్టి చాలా డిఫరెంట్. ఒక రోజున ఒక తల్లి అల్లిక చేస్తుందంట. అల్లిక అంటే తెలుసు కదా, ఏంటి అల్లిక? పాత రోజుల్లో టీవీలు అయి లేనప్పుడు తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్మలు, నాయనమ్మలు వీళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని ఏం చేసేవారు? చక్కగా అల్లికలు చేసేవారు, కుడుతూ ఉండేవారు. చక్కడైన డిజైన్లు అన్నమాట. ఇప్పుడు ఎవరికైనా ఖాళీ లేదు, ఖాళీ ఉంటే సెల్ ఫోను, యూట్యూబు, వాట్సాపు, సీరియల్, అయిపోయింది, కథం, టైం కథం. ఓకే, అల్లిక చేస్తూ ఉంది ఒక తల్లి. మొత్తానికి మనలాంటి తల్లి కాదు, స్పెషల్ తల్లి. టైం ఉంది, అల్లిక చేస్తూ ఉంది. కుర్చీ మీద కూర్చొని
చక్కనైనటువంటి బొమ్మ గీస్తూ ఉందన్నమాట. ఓకే, ఆ చిన్న పాప ఆడుకుంటూ ఆడుకుంటూ కిందకు వచ్చి చూసింది. అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా నేను మంచి బొమ్మను ఈ తాడుతో సూదితో నేను చేస్తున్నాను అంటే ఆ పిల్ల నవ్వుతుందంట. ఎందుకమ్మా నవ్వుతున్నావు? లేకపోతే ఏంటమ్మా, మంచి బొమ్మను నువ్వు గీస్తున్నావా దీనితో? ఒక్కసారి చూడు, కింద నుంచి చూడు ఎలాగుందో, ఎంత చండాలంగా ఉందో, ఎంత గజిబిజిగా ఉందో, ఎంత అర్థం పర్థం లేకుండా ఉందో, ఎంత కన్ఫ్యూజన్గా ఉందో, కింద నుంచి చూడు అంటే అమ్మ నవ్వుతూ, కింద నుంచి చూస్తే ఇలాగే ఉంటుందమ్మా, నువ్వు నేను చూస్తున్న కళ్ళతో నువ్వు చూడాలి అంటూ పిల్లను ఎత్తుకొని చూసేసరికి, పైనుంచి చూసేసరికి అది ఎలా ఉంటుంది? అందమైనటువంటి బొమ్మ అక్కడ తాడుతో ఆమె తయారు చేసిందంట. ఒకటే రియాలిటీ, బట్ ద వే యు లుక్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. పైనుంచి చూస్తే అందమైన బొమ్మ, కింద నుంచి చూస్తే గజిబిజి. అవునా కదా? హలో, ఉన్నారా ఇక్కడ? దేవుడు చూచే చూపు వేరు, మనుషులు చూచే చూపు వేరు. దేవుని దృష్టి వేరు, మానవుల దృష్టి వేరు. దేవుడు ధనికులారా అంటే అర్థం ఏంటి? మన దృష్టిలో డబ్బున్నవాడు ధనవంతుడు, డబ్బు లేనివాడు పేదవాడు. కానీ దేవుని దృష్టిలో ఎవడి మనసైతే డబ్బు మీద ఉంటుందో వాడు ధనవంతుడు. వాడిని ప్రభు పరలోకరాజుని అడుగు పెట్టనివ్వరు. ఎవడి మనసైతే డబ్బు మీద ఉండదో, వాడు చుట్టూ డబ్బున్నా, వాడు డబ్బులో పుట్టినా పెరిగినా, వాడు డబ్బుతో జీవిస్తున్నా, వాడి మనస్సు ఎక్కడ ఉందో ప్రభు చూస్తారు. దేవుని యందు ప్రియులారా, దేవుడు చూచే చూపు వేరు. పేదలకు మీరు ధన్యులు అంటే మన దృష్టిలో ఏమీ లేనివాడు పేదవాడు, అన్నీ ఉన్నవాడు ధనవంతుడు. కానీ దేవుని దృష్టిలో దేవుని మీద ఆధారపడేవాడు పేదవాడు. దేవుడంటే లెక్కలేనివాడు దరిద్రుడు. ఈ లోకంలో భాగ్యవంతుడు, దేవుని దృష్టిలో దరిద్రుడు. కనుక ధనికులారా అన్న ప్రభు అంటున్నప్పుడు మన మనసు ధనము మీద ఉంటే అట్టివారు శాపగ్రస్తులని ప్రభు పిలుస్తున్నారు. ఎందుకని? డబ్బు వచ్చేసరికి ఏమవుతుంది? బిగ్ ఐ, నేను, నాది, నాకు అన్న స్వార్థం వచ్చేస్తుంది. నాకెవడోతో పని లేదు, నాకెవడో అవసరం లేదు, నాకు నీతో పనేంటి, నాకు నీతో అవసరం లేదు అన్నట్టు ఐ, బిగ్ ఐ అన్నది వచ్చేస్తుంది అన్నమాట. డబ్బు తెచ్చే తంటాలు మొట్టమొదటిది దేవుని యందు ప్రియులారా స్వార్థము. కనుక మనము అయ్యో ధనికులారా మీరు సుఖం అనిపిస్తున్నారు కదా, తర్వాత మీరు ఏడుస్తారని ప్రభు అంటున్నారు. ఇక డబ్బు తెచ్చే మరొక నష్టం ఏమిటంటే, డబ్బును కూడబెట్టుకోవాలి అనుకుంటాం. ద మోర్ యు డ్రింక్ సాల్ట్ వాటర్, ద మోర్ థర్స్టీ యు బికమ్. అర్థమైందా? దాహం వేస్తే మంచినీరు తాగాలి, దాహం తీరుతుంది. దాహం వేసిన ఉప్పు నీరు తాగేవనుకో దాహం పెరిగిపోతుంది. ఓకే, అలాగే డబ్బు ఉన్నప్పుడు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, కూడబెట్టుకోవాలి, దాచుకోవాలి, దోచుకోవాలి అన్న ఆలోచనలు మనకు వస్తుంటాయి. కనుక అయ్యో ధనికులారా అని ప్రభు అంటున్నారు. స్వార్థం వస్తుంది, దాచుకోవడం మొదలవుతుంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక అదేవిధంగా డబ్బు వచ్చేసరికి మనందరం కూడా మరింతగా ప్రపంచానికి అంకితమైపోతాం. ఉదాహరణకు కరోనా వచ్చినప్పుడు పేదవాళ్ళు భయపడలేదు. ఎందుకని? పేదవాడు భయపడాడు, కోల్పోవడానికి ఏముంది? ఇప్పుడు సడన్గా నీకు కరోనా వచ్చి చచ్చిపోయావు అనుకో, చచ్చిపోతాను, ఏమైంది ఇప్పుడు, నా బతికేం బాగుంది, పోతే పోయేలే అంటాడు. కానీ ధనవంతుడు కరోనా అంటే గజ 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 గజలు ఆడిపోతాడు. ఎందుకని? ఈ బంగారం వదిలేసి వెళ్ళిపోవాలా, ఈ ఇల్లు ఇప్పుడే కట్టుకున్నాను ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలా, నిన్నగాక మొన్న ఏసీ పెట్టుకున్నాను అనుభవించకుండా వెళ్ళిపోవాలా,
ఎన్ని బంగారం కొనుక్కున్నాను, ధరించుకోకుండా వెళ్ళిపోవాలా? కొత్త బట్టలు తీసుకున్నాను, ఎవడేసుకుంటాడు? ఎన్ని వదిలేసి వెళ్ళిపోవాలా? అయ్యి బాబోయ్. ఎందుకని? ధనవంతుడు లోకముతో, లోక వస్తువులతో అటాచ్ అయిపోతున్నాడు కనుక వాడికి భయం వేస్తుంది, బాధ వేస్తుంది. ధనవంతులు శాపగ్రస్తులు, ఎందుకంటే స్వార్థము ఎంటర్ అయిపోతుంది. ధనవంతులు శాపగ్రస్తులు అవుతున్నారు, ఎందుకంటే దాచుకోవడం మొదలవుతుంది, పంచుకోవడానికి ఇష్టపడరు కనుక వాళ్ళు భాగ్యవంతులు కాలేరు. ధనవంతులు దేవుణ్ణి విడిచిపెట్టి లోక వస్తువులకి అతుక్కుపోవడానికి అంటి పెట్టుకొని ప్రయత్నిస్తారు కనుక వాళ్ళు శాపగ్రస్తులు అవుతున్నారు. ధన్యులు కావాలి అంటే దేవునిని అంటి పెట్టుకొని ఉండండి. ధన్యులు కావాలి అంటే దేవునిపై ఆధారపడి జీవించండి. చిట్ట చివరిగా మొదటి పఠనము, మొదటి వచనము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. ప్రభు ఇట్లనుచున్నాడు, ఫాదర్ గారు చెప్పటం లేదు, ప్రభు ఇట్లనుచున్నాడు, ఎవడేని నన్ను విడనాడి నరుమాతృని మీద ఆధారపడి జీవించువాడు శాపగ్రస్తుడు. కనుక దేవుని యందు ప్రియులారా, పేదలకు మీరు ధన్యులు. దేవుని మీద ఆధారపడే పేదలుగా మారుదాం. ఆకలి కొన్నవారు మీరు ధన్యులు. దైవ వాక్కు కొరకు, దైవ దీవెన కొరకు, దైవ శక్తి కొరకు, దైవ ప్రేరణ కొరకు ఆకలి కొందాం. దివ్య సత్ప్రసాదము కొరకు ఆకలి కొందాం. పాప క్షమాపణ కొరకు ఆకలి కొని జీవిద్దాం. దేవుని యందు ప్రియులారా, ప్రభు యేసు కొరకు నిందలు, అవమానాలు అనుభవించడానికి సిద్ధంగా ఉందాం. ధనికులారా, మీరు కష్టపడతారు అంటే ఎందుకని? స్వార్థము లేకుండా జీవిద్దాం. అప్పుడు మనకు ధనం ఉన్నా సమస్య లేదు. దాచుకోవడానికి ప్రయత్నించకుండా పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఉన్నవానికి ఇంకనూ వసగబడును అన్నట్లుగా మరింతగా దేవుడు నీపై, నాపై ఐశ్వర్యాన్ని కృమ్మరిస్తాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ధనము లోకముతో ముడి వేస్తుంటే ఆ ముడిని తెంచుకొని దేవునితో ముడిపడి జీవిద్దాం. ప్రభు మనలను దీవింతురుగాక. పిత, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.